న్యూస్. వార్ధా ఎఫెక్ట్తో చిగురుటాకులా వణికిపోతోంది చెన్నై. ఎక్కడ చూసినా కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్లతో అతలాకుతలమైంది. ఎగిసిపడుతున్న సముద్రం రాకాసి అలల ప్రభావంతో అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలుల ధాటికి నిట్ట నిలువునా కుప్పకూలుతున్న చెట్లు, విరిగిపడుతున్న విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోతున్న ఇళ్ల పైకప్పులు, గాలి కొట్టుకుపోతున్న రైల్వే స్టేషన్ మీద రేకులు వెరసి వార్ధా తుఫాన్ బీభత్సానికి చెన్నై వణికిపోతోంది. చెన్నైలో ఈదురుగాలుల ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పడుతోంది. గంట క్రితం వరకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రస్తుతం 110 కిలోమీటర్లకు తగ్గాయి. మరో 3 గంటల్లో పూర్తిగా శాంతిస్తుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. వార్ధా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో కుంభవృష్టి కురుస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో దట్టంగా మంచు కమ్ముకుంది. దీంతో యాత్రికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం, చలి తీవ్రత పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్ధా ప్రభావంతో చెన్నై, తిరువళ్లూరు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలుల తాకిడితో చెట్లు, భవనాలు, రేకులేళ్లు కూలిపోయాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంతాలను విడిచి ఎగువ ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. చెన్నైతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఆటుపోట్లు అధికంగా ఉన్నాయని, పౌర్ణమి కారణంగా సముద్రపు అలలు ఎక్కువగా సాధారణం కంటే మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షానికి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. రోడ్లపై భారీగా చేరింది నీరు. ఇంకోవైపు భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడ్డాయి. కరెంటు స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. మొబైల్ సేవలకు అంతరాయం కలుగుతోంది. రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ స్తంభించింది. మరోవైపు బీభత్సంగా కురుస్తోంది వర్షం. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు వర్షంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. बैटरी வந்து இன்னும் ஒரு பேட்டரி
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాయి. చెన్నై మార్గంలో వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఇక తమిళనాడుకు ఏపీ, బెంగళూరు నుంచి బస్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ బలగాలు సహాయక చర్యలకు సన్నద్దమయ్యాయి. చెన్నై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి కావాల్సిన ఆహారం, ఇతర ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం సిద్ధమైంది. నౌకాదళం, నావికాదళం అప్రమత్తంగా ఉన్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు నావికాదళం హెలికాప్టర్లను సిద్ధం చేసింది. వార్ధా అతి తీవ్ర తుఫాన్తో చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. తుఫాను ప్రభావం దాదాపు 4 గంటల పాటు నగరంపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొని రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో చెన్నైలోని హోర్డింగ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు 300 పైగా చెట్లు కూలినట్లు చెన్నై నగరపాలక సంస్థ తెలిపింది. వీటిని హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా మళ్లిస్తున్నారు. వార్ధా తుఫాన్తో రైల్వే శాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు. నిన్న రాత్రి నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు ఆ శాఖ అధికారులు. ఈదురుగాలులు, భారీ వర్షం ప్రభావంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో చెన్నై విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. కల్పకం న్యూక్లియర్ ప్లాంట్ వద్ద అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, వార్ధా తుఫాన్ను విజయవంతంగా ఎదుర్కొంటామని ఎన్డీఎంఏ పేర్కొంది. విద్యుత్ కేంద్రం మామూలుగా పనిచేస్తోందని, ఐఎండీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తదనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది. ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు నేలకూలై భవనాలు, వాహనాల మీద పడటంతో భారీగా నష్టం ఏర్పడింది. వార్ధా తుఫాన్ ప్రభావంతో ఇప్పటివరకు 2 ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. I think it would be much safer. And, hey, I think this is all I can shoot standing out here. It is very... ఈదురుగాలులతో రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. చెట్లు కూలడంతో కార్లు, ఆటోలు ధ్వంసమయ్యాయి. చెట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన వారు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగింది. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నారు అధికారులు. Was at Pulicat and there are squally winds right now. It is reported that some trees and electric poles have fallen. NDRF teams have begun their operation in clearing these trees. There are 16 teams which were deployed, which were pre-positioned well in time, 8 in Andhra Pradesh and 8 in Tamil Nadu.
In Andhra Pradesh, the teams were pre-positioned at Nellore, at Salurupeta, at Prakasham, in Ongal in Prakasham, in Chittoor district, and in Tamil Nadu, 3 teams were pre-positioned in Chennai, 2 in Kanchipuram district, 2 in Tiruvallur, and 1 was pre-positioned in Puducherry. All these teams were well pre-positioned so that they could take requisite action well in time. We have standby teams in reserve at Arakonam, near Tamil Nadu, near Chennai, and in Guntur. We also have a team ready at Hyderabad, at Vishakhapatnam, and we have a regional response center at Bangalore. There are not too many trees which have fallen, but as they are falling, NDRF teams are taking action. ये पुलिकैट में लैंडफॉल हुआ था। अभी हवाएं काफी तेज चल रही हैं, कुछ पेड़ गिरे हैं, कुछ इलेक्ट्रिक पोल्स गिरे हैं, और एनडीआरएफ की टीमों ने इनका क्लियरेंस शुरू कर दिया है ताकि कुछ डिसलोकेशन ना हो। 16 टीम्स हमने प्री पोजीशन की थी, 8 आंध्र प्रदेश में और 8 तमिलनाडु में। आंध्र प्रदेश में हमने प्री पोजीशन की थी नेल्लोर में, टाडा में, सलूरपेटा में, और चित्तूर डिस्ट्रिक्ट में और प्रकाशम डिस्ट्रिक्ट में। और तमिलनाडु में हमने 3 टीमें डिप्यूट की थी, चेन्नई में, 2 कांचीपुरम डिस्ट्रिक्ट में, 2 तिरुवल्लूर में, और 1 हमने प्री पोजीशन की थी पुडुचेरी में। तो 16 टीमें टोटल हमने प्री पोजीशन की थी। हमारी स्टैंड बाय टीम्स हैं गुंटूर में और अराकोनम में। एक टीम हमने हैदराबाद में भी रखी है, एक विशाखापट्टनम में, और हमारा एक रीजनल रिस्पांस सेंटर है बेंगलुरु में। कुछ पेड़ जैसे गिरे हैं, ज्यादा नहीं गिरे। और इसके अलावा हमने कुछ टीमें पुणे से, 3 टीमें पुणे से मूव की थी कल, जो कि कल सुबह 2 बजे तक पहुंचेंगी, और 3 टीमें हमने मुंडली से डिस्पैच की हैं, जो कि भी कल तक पहुंचेंगी। तो हमारी टीमें काफी हो जाएंगी।